ఏలూరు కలెక్టరేట్ వద్ద పిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. దేశంలో పేపర్ లీకేజీలకు కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలి అని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీ 2020ని రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని, మెస్ ఛార్జీలు విడుదల చేయాలి అని కోరారు. ఈ రోజు మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడానికి రావడం జరుగుతూ ఉంది. మెయిన్ కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. ఈ నీటి వ్యవస్థపై దేశవ్యాప్తంగా 36 రోజులు ఏదైతే ఉద్యమం చేశారో దానికి ధర్మేంద్ర ప్రధాన్ అని రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా చేశారు కానీ ఎన్టీఏని రద్దు చేస్తామని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు. సో మేమేమడుగుతా ఉన్నామంటే ఆ ఎన్టీఏని ఏదైతే పేపర్ లీకేజ్ కారణం ఉందో దాన్ని రద్దు చేసి ఈ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. అందుకని ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్కి సంబంధించి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని పెంచి మెస్ ఛార్జీలని పూర్తి స్థాయిలో పెంచి విద్యార్థులందరికీ పూర్తి స్థాయి భోజన సౌకర్యం అందేలా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.